వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇక తెలంగాణలో ప్రతి నెల ఉద్యోగాల నోటిఫికేషన్ పండుగే. తెలంగాణలో నిరుద్యోగులకు టీజీపీఎస్సీ శుభవార్త చెప్పింది. జూన్ 2 టీజీపీఎస్సీ నుంచి 3 కొత్త నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఇక ఆ తర్వాత ప్రతి నెల నోటిఫికేషన్లు విడుదల కానున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం ఈసారి 3800 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిని ఇచ్చింది. ముఖ్యంగా వీటిలో అటవీ శాఖలోనే భారీగా పోస్టింగులు ఉండనున్నాయి. ఈ నోటిఫికేషన్ లో 1393 పోస్టులు అటవీ శాఖలో భర్తీ చేయబోతున్నారు. 25 సింగిల్ పోస్టు ఖాళీల భర్తీకి కసరత్తు జరుగుతుంది. ఇక ఈ నెలలోనే రానున్న నోటిఫికేషన్ మరిన్ని రాబోతున్నాయి. ఇక మీద ప్రతి నెల చూస్తే 3 నోటిఫికేషన్లు విడుదలయ్యేలాగా చూస్తూ ఉన్నారు. కంప్యూటర్ విధానంలోనే ఉద్యోగాల భర్తీ ఉండే విధంగా కూడా ఒక క్లియర్ కట్ గా కూడా కంప్యూటర్ విధానంలో అంటే ఎటువంటి అవకతవకలు లేకుండా క్లియర్ గా ఉండే విధంగా కూడా ఉద్యోగాల భర్తీ ఉండే విధంగా చర్యలు చేపట్టనున్నారు. టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం ఈ సందర్భంగా ఒక కీలక ప్రకటన చేశారు. టీజీపీఎస్సీ పై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. రేపు ఒక 3 నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ ఒక 1 వీక్ లోపలనే కొన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ నెలలో కొంచెం ఎక్కువ నోటిఫికేషన్స్ ఇస్తాం. ఇంకొక 3 ఇప్పుడు ఇంకొక అనదర్ 3. సో ఈ నెలలోనే రఫ్లీ 5 to 6 నోటిఫికేషన్స్ ఉంటాయి. తర్వాత ఇంకా తక్కువ ఉన్నాయి. వాటిని షెడ్యూల్ చేస్తాం. అంటే ఒక 2 పోస్టులు ఉన్నాయి, ఒక 5-10 కలిపి ఒకటి చేయాలా, ఆ సిలబస్ ఏముంది, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మాట్లాడి చేద్దాం. లేదంటే ఒక స్థాయి దాటినప్పుడు మాత్రం వాళ్ళ మీద కూడా న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలను కూడా తీసుకుంటాం. బికాస్ ఇంతకుముందు కమిషన్ ఏమని అనుకుని సరే మనం వదిలేయాలనేవాళ్ళు. దట్ ఐ డోంట్ సబ్స్క్రైబ్. చెయ్యని తప్పుకి లేని లోపానికి కావాలని పదే దాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేసి ఎవరిని కూడా వదిలే క్వశ్చన్ లేదు, దానిలో డౌటే లేదు. రేపు ఒక 3 నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, టీజీపీఎస్సీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ప్రతి నెల ఒక 3 నోటిఫికేషన్ ఉంటాయని చెప్పటము, అదే విధంగా ఈసారి భర్తీలు ఇవన్నీ కూడా చూస్తుంటే అంటే ఒక నిరుద్యోగులకి తెలంగాణలో శుభ పరిణామంగా కనిపిస్తూ ఉంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ బుర్రా వెంకటేశం అంటే తెలంగాణ ఆవిర్భావాన్ని జూన్ 2ను ఒక శుభదినంగా పరిగణించుకుంటూ కొత్త నిరుద్యోగుల అందరికీ కూడా శుభవార్త చెప్పారు. ఒకేసారి 3 కొత్త నోటిఫికేషన్లు అధికారికంగా మరి వెలువడిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. సో మొత్తం 3800 పోస్టులు అయితే మరి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక శాఖ కూడా మొత్తం వాటికి సంబంధించి అన్ని కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. వాటితో పాటు కీలకంగా ఈ పోస్టులు అన్నిటికి సంబంధించి ఓన్లీ ఫారెస్ట్ బీట్ అంటే ఫారెస్ట్ కి సంబంధించినటువంటి పోస్టులు దాదాపు 1400 పైచిలకు పోస్టులు ఉన్నాయని అయితే చెప్తా ఉన్నారు. దాంతోపాటు వివిధ ప్రభుత్వాలకు సంబంధించి అంటే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి సింగిల్ గా ఎక్కడైతే ఒక పోస్టు 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయో అక్కడ దాదాపు అన్ని కూడా 25 రకాల సింగిల్ పోస్టులు ఉన్నాయి. ఆ సింగిల్ పోస్టులకు కూడా మొత్తం ఖరారు చేస్తాము, భర్తీ చేస్తామని అయితే చెప్తున్నారు. దాంతో పాటు ఖచ్చితంగా ఎప్పటి నుంచో నిరుద్యోగులు ఏళ్ల తరబడి కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు. సో ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని చెప్పి ఏళ్ల తరబడి ఎదురు చూస్తా ఉన్నారు. వారికి ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి నుంచి ఈ జూన్ 1వ తారీఖు నుంచి ఖచ్చితంగా ప్రతి నెల ఈ 2 నుంచి 3 కొత్త నోటిఫికేషన్ ప్రతి నెల ఉంటాయి. ఖచ్చితంగా ఏదో ఒక నోటిఫికేషన్ వేస్తాము, 2 లేదా 3 నోటిఫికేషన్లు వేస్తామంటూ అయితే మరి బుర్రా వెంకటేశం చెప్పిన పరిస్థితి ఉంది. ఇక్కడ నిరుద్యోగులకు కొంత శుభవార్త అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు వచ్చే నెల ఈ జూన్ నుంచి ఈ మొత్తం జూన్ 1 నెలలోనే 5 నుంచి 6 నోటిఫికేషన్లు వేస్తామని చెప్తా ఉన్నారు. అంటే ప్రతి నెల 2 నుంచి 3 నోటిఫికేషన్లు. దాంతో పాటు ఈ జూన్ నెలలోనే కేవలం ఈ 1 నెలలోనే 5 నుంచి 6 నోటిఫికేషన్లు వేస్తామంటూ కూడా చెప్తున్నారు. సంవత్సరం తిరిగేలోపు ఖచ్చితంగా నిరుద్యోగులకు సంబంధించి అన్ని సమస్యలు పరిష్కరిస్తాము. నిరుద్యోగుల విషయంలో కొంత జాప్యం జరిగినప్పటికీ అంటే కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని సరిచేసుకున్నాము. ప్రస్తుతానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది టీజీపీఎస్సీ, చాలా పకడ్బందీగా ఇప్పుడైతే పనిచేస్తుంది. గతంలో జరిగినట్టు ఏవి కూడా అవకతవకలు జరిగాయి. దాంతో పాటు
నోటిఫికేషన్ ప్రతి నెల ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మరి నిరుద్యోగులంతా కూడా ఖచ్చితంగా కొంత స్టడీ మీద ఫోకస్ చేసినారు, ఇతరతర విషయాలపైన ఫోకస్ పెట్టొద్దు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దాంతో పాటు గతంలో ఉన్నటువంటి ఏదైతే పరీక్ష విధానం ఉందో వాటన్నిటినీ కూడా మేము మార్పులు చేసుకుని చేస్తాము. గతంలో ఏదైతే ఓఎంఆర్ షీట్లు లీకేజ్ ఇవన్నీ కూడా లీకేజ్ అయినాయి కాబట్టి మొత్తం కూడా ఆన్లైన్ కంప్యూటర్ సిస్టమ్ ద్వారానే పరీక్ష నిర్వహిస్తాము. కేవలం ఎగ్జామ్ కి ముందు అంటే పరీక్షకు ముందు ఒక గంట ముందు మాత్రమే మరి ఆ పేపర్ అనేది రెడీ అవుతుంది. సో కంప్యూటర్ విధానం ముందుకు వెళ్తా ఉంది. సో కంప్యూటర్ విధానంలో మరి గంట ముందే రిలీజ్ అవుతుంది కాబట్టి పేపర్ ఎక్కడ లీక్ అయ్యే అవకాశం లేదు. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ రాసి ఆ సబ్మిట్ చేయగానే మీ మార్కులు కూడా అప్పటికప్పుడే వెలువడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇట్లాంటి గతంలో జరిగినటువంటి ఏ అవకతవకలు కూడా జరగడానైతే ఆయన ప్రచారం చేశారు. దాంతో పాటు కొంత వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏదైతే టీజీపీఎస్సీకి సంబంధించి నిరుద్యోగులకు తప్పుగా పట్టించే విధంగా ఎవరైనా సోషల్ మీడియాలో తప్పులు ప్రచారం చేస్తే వాళ్ళ పైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎందుకంటే మేము ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి మొత్తం తతంగాన్ని కొంత క్రోడీకరించి ఇప్పుడు ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ధారణకు వచ్చాం. ఇప్పుడు మొత్తం కూడా కంప్యూటర్ బేస్డ్ పరీక్షా విధానం ఉంటుంది. అప్పటికప్పుడే మీరు రాసినటువంటి మార్కులు వెలువడతాయి కాబట్టి ఇక్కడ జాబులు అమ్ముకోవడం కానీ జాబ్ సంబంధించి ప్రశ్నపత్ర లీకేజ్ కానీ ఇంకా ఇతరత్ర ఏవి జరగవు. మొత్తం కూడా వీటన్నింటి టీజీపీఎస్సీ మీద ఎలాంటి తప్పుడు ప్రచారం చేసిన కఠిన చర్యలు ఉంటాయని అయితే చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. కానీ ఏ మేర అంటే ఊహించిన స్థాయిలో మరి జూన్ నెలలో ఎన్ని వేల ఉద్యోగాలు ఇవ్వనున్నారనే ప్రధాన అంశం. ఇప్పుడైతే 3,800 ఇచ్చినప్పటికీ కూడా ఇంకా ఎంత మేర అంటే ఇది చెప్పడం వరకే ఉంటుందా, నిజంగా మరి చేతల్లో చేస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. దాంతో పాటు నిరుద్యోగులు చాలా ఆశతో చాలా ఆవేదనతో అయితే ఉన్నారు. చూడాలి మరి ఒకవేళ ఈ సంవత్సరం అయినా 2026, 2027కి సంబంధించి సంవత్సరంలోనైనా దాదాపు మరి 1,00,000 ఉద్యోగాలు 60-50 వేల ఉద్యోగులు అయినా ఇస్తే కొంత మరి ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. చూడాలి ఎలా ఉండబోతుంది, నిరుద్యోగులు దీనిపైన ఎలా స్పందిస్తారు ఏంటి అనేది చూడాల్సిన అవసరం. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక మీద కంప్యూటర్ విధానంలోని ఉద్యోగాల భర్తీ ఉంటుందంటూ టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేష్ కీలక ప్రకటన చేశారు. ఇక ప్రతి నెల ఒక 3 నోటిఫికేషన్లు అయితే కంపల్సరీ ఉండే విధంగా చర్యలు చేపడుతున్నట్లుగా చెప్పారు. ఇక దీని వల్ల ప్రతి నెల కనుక ఇప్పుడు టీజీపీఎస్సీ చెప్పినటువంటి విధంగానే ప్రతి నెల 3 నోటిఫికేషన్లు ఉండటము ఇదంతా కూడా జరిగితే కనుక 1,00,000 వరకు జాబులు అయితే భర్తీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక గవర్నమెంట్ పోస్టులు ఇప్పటికే చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మరొకవైపు కొరత ఉంది. అయినప్పటికీ కూడా ఉద్యోగాల భర్తీ అయితే జరగలేదు. మరి దీంతో ఇప్పటి నుంచైనా కానీ మరి నిరుద్యోగులలో ఒక ఆశ అయితే చిగురిస్తుంది. మరి అనుకున్న విధంగా ఈ ఉద్యోగాల భర్తీ అనేది ఉంటుందా? ఇదే విధంగా ఇప్పుడు ఏదైతే ప్రకటన చేస్తారో ప్రతి నెల 3 నోటిఫికేషన్లు అదే విధంగా నోటిఫికేషన్ విడుదల చేస్తారా ఏంటి అనే దాని మీద అయితే ఇప్పుడు ఒక ఆసక్తి అయితే కొనసాగుతుంది. చూడాలి మరి.